మారుతి ఏం చేస్తుంటారు? ఆక్వా బిజినెస్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారంటారు? మాట చెప్పండి. పక్కగా పవన్ కళ్యాణ్. ఎందుకని పక్కగా గెలుతారు అంటారు? మేము క్యాన్సింగ్ వచ్చాం, మా తెల్లపూడి పాలకొల మండలం. మేము క్యాన్సింగ్ వస్తే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నుంచి ప్రచారం బాగా జరుగుతుంది. మాది మాది తెల్లపూడి అయితే భీమవరం లైఫ్ పోటీ చేసినప్పుడు మేము భీమవరం మీటింగ్ వెళ్ళాను తప్ప ఎప్పుడు క్యాన్సింగ్ వెళ్ళలేదు. ఎలా గెలిచేస్తామన్న దేవం మీద. ఇప్పుడు సరే ఎలా ఉందని చూద్దాం అని చెప్పి పిఠాపురం క్యాన్సింగ్ వస్తే వాళ్ళు ఎక్కడ మడితే ఎక్కడ ముసలి కాంచి పిల్లలు కాంచి పెద్దలు కాంచి పవన్ కళ్యాణ్ అన్నారు. పక్కాగా 1,00,000 మెజారిటీ అయితే లెక్కేస్తున్నాం. మరి పక్కాగా 1,00,000 మెజారిటీతో ఆయన గెలుస్తాడని మీరు చెప్తున్నారు. మరి ముద్రగడ పద్మనాభం ఆయన పక్కగా నేను ఓడించి తీరుతాను, ఓడించలేకపోతే కాపు కాదు రెడ్డి పేరు పెట్టుకుంటాను అని చెప్పి శబ్దం చేస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ముద్రగడ పద్మనాభం ఎప్పుడో పోషన్న ఆ సొంత కూతురు వచ్చి అది అలి తీసింది. సొంత కన్న కూతురే ఆడి గురించి వాళ్ళు చెప్పిందంటే ఆడంత బతుకున్న వేస్టే కదా. ఇంకా ఆడి గురించి వాళ్ళు చెప్పే ఎక్కలేదు, మొత్తం చూద్దాం వేస్ట్. ఆడి గురించి సొంత కూతురు ప్రెస్ మీట్ పెట్టి మా నాన్నగారు చెప్తుందంతా వైసీపీ స్క్రిప్ట్ తప్పితే ఆయన మనసులో వచ్చిన మాటలు కాదని చెప్పి ఆవిడ చాలా వినయంగా చెప్పారు. ఈయన ఏమంటున్నాడు అంటే ఆవిడ నా కూతురే కాదు, నేను పెళ్లి చేసి పంపించేసాను, ఆవిడకి నాకు సంబంధం లేదు, పేరు తెంచేసాను ఎప్పుడు అని చెప్తున్నాడు. అసలు సొంత కన్న కూతురు కన్నా ఎంతవరకు కరెక్ట్ అంటారు? సొంత కన్న కూతురే అని ఎలా ఉందంటే ఇంకా అది ఎటువంటి అర్థం చేసుకోవాలి. ఆడికి విలువలు వ్యాయులు అంటే ఏం లేవు. ఇప్పుడు జగన్ భజన చేస్తున్నారు ప్రస్తుతానికి, జగన్ అన్న భజన ఒకటి చేస్తున్నాడు. ఈ అయిన తర్వాత అది ఎందుకు పని చేయగల పోతాడు. అది అర్థం చేసుకోవాలి. అది సొంత కన్న కూతురే చెప్తుంది కదా, వాడి గురించి ఏంటనేది. అప్పటికి పవన్ కళ్యాణ్ కూడా తండ్రి కూతురు వేరు చేయకూడదని మాట్లాడతాను తప్ప పవన్ కళ్యాణ్ ఇద్దరు గొడవ పెట్టేసి నువ్వు రామ్మ అని చెప్పి కండువ కప్పాడా, నువ్వు ఇద్దరిని కలిద్దామని చెప్తున్నాడు ఇప్పటికి. అది ఈయనకున్న గొప్పదనం. అది ఆడికి లేదు. ఆడు ఎందుకున్నాడు కూడా వినలేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు తండ్రి కూతుర్లు ఇద్దరు ఒకేసారి వచ్చి పార్టీలో కలిసి జాయిన్ అవుతారు, నాన్నగారితో పాటు రండి అని చెప్పి ఆయన చాలా వినమ్రంగా చెప్పారండి. మరి ఈయన ముద్రగడనే ఆయన పవన్ కళ్యాణ్ అనేవాడు నా ఇంట్లో వ్యక్తిగత విషయాలు ఎత్తుతున్నాడు, మా ఇంట్లో వ్యక్తిగత విషయాలు ఎత్తాల్సిన అవసరం ఉంది, మీ ఇంట్లో 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడండి, మీ ఇంట్లో ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద అపోజిషన్ గా కోవర్ట్ కింద నెగిటివ్ కామెంట్స్ అని చేస్తారు. ఈయన అంత వినమ్రంగా చెప్తే ఆయన అంత నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఆయన వయసు తగ్గట్టు మాట్లాడాలంటారు. అవి ఆ వయసు తగ్గట్టు మాట్లాడదు కదా, ఆయన వయసు దాటేసి మతి సిమతం లేక మాట్లాడి వయసు దాటేసింది కదా, మతిపోతుంది కదా, సిమతం విరిగిపోయి ఏం మాట్లాడదు అతనికి వైనం లేదు. అది ఇలాంటి మాట్లాడేది ఏ పార్టీలో ఉంటాడు, ఎప్పుడు ఏ పార్టీలో తిరుగుతాడు ఆయనకి వైనం లేదు. ఇప్పుడు ఆయన 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ గవర్నమెంట్ హయాంలో తునిలో ఏదో కాపు సంక్షేమ మీటింగ్ పెట్టి ధర్నాలు చేశారు, ఏదో కాపుల్ని బీసీల్లోకి రిజర్వేషన్ కల్పించాలన్నట్టు ఏదో చేశారు. ఎంతవరకు సక్సెస్ అయింది అది మాట చెప్పండి, ఒక్క మాట. ఆ సభ పెట్టి కాపులకి దాని గురించి అయితే అమాయకులందరినీ బలి చేస్తుంది తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఆ రోజు జరిగిన తుని రైలు ఘటన యాత్ర రైలుని తగలబెట్టేశారనే ముద్ర తప్పితే మీ కాపు సంక్షేమానికి కానీ ఎవరికైనా కానీ కనీసం ఒక ₹10 ప్రయోజనమైన జరిగిందా దానివల్ల? పద్మనాభ ఉపయోగమే లేదు. కాపు అన్న పేరే తప్ప మొత్తం కాపులందరినీ కింద తొక్కితే తప్ప ఎందుకు పనిచేయడు. డబ్బా కొట్టే డబ్బా మిషన్ అంటాడు. అమాయకులందరినీ ఆడుకుంటాం అయ్యి. అది ఈ 5 ఏళ్లలో మరి ఇంత జరిగింది. మొన్నటి వరకు ఖాళీగా ఉన్నాడు. మరి ఇప్పుడు సడన్ గా 4 రోజుల ముందు వైసీపీలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి రాలేదని చెప్పి వంక పెట్టుకొని వైసీపీలో జాయిన్ అయిపోయాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి రాలేదు, ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఇంటికి రాలేదు కదా, మరి ఎలా వెళ్ళి జాయిన్ అయిపోయారంటారు ఆ పార్టీ? అదే నా ప్యాకేజ్ అంతా ప్యాకేజ్ నడుతుంది. అది ప్యాకేజ్ ఇచ్చాడు, అది వెళ్ళిపోయాడు. ఆ కూతురు తీసుకుని వచ్చి మాట్లాడుతుంది కదా, ఆ కూతురు పక్క కన్న కూతురు చెప్తుంది కదా ఆ నాన్న ఏంటోనే. దానికన్నా ఇదేముంటది, కన్న కూతురే అని తిడుతుంటే ఇంకా గురించి ఇంకేమంటా చెప్పు. ఆ గురించి చెప్పుకోవడం వేస్ట్. నువ్వు నన్ను అడిగితే వేస్ట్. దాని గురించి అయితే అసలు దాని గురించి అడిగితే వేస్ట్. ఇప్పుడు రీసెంట్ గా ముందు పవన్ కళ్యాణ్ కి ఈ 3 నియోజకవర్గాలు నగ్గించి ముద్రగడ పద్మనాభం గారు చేతిలో పెడతానని చెప్పాడు. ఆయన అందరిలోని అనౌన్స్ చేశాడు. తర్వాత ఉన్నట్టుండి సడన్ గా మాట మార్చి వైసీపీలోకి మళ్ళీ డైవర్ట్ అయ్యాడు. ఆయన ఎందుకు అయ్యాడు? ప్యాకేజ్ కుదరక ఆయనకి. ఆయన అడిగిన ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడని స్వచ్ఛందంగా వచ్చి చేయమని అన్నాడు. కాబట్టి ఆయన వెంటనే జగన్ గారితో పొత్తు పెట్టుకుని ప్యాకేజ్ మాట్లాడుకుని అట్లా డైరెక్ట్ అయిపోయాడు. అందుకని చెప్పి వాళ్ళ అమ్మాయి కూడా దానికి నిరాశను తెలియజేస్తూ మా నాన్నగారు ఇలాగా రెడ్డి అనే పదం పేరు మార్చుకుంటారని చెప్పేసి చెప్పడం వల్ల ఆవిడ కూడా బాధపడి మేము చింతిస్తున్నాం అని చెప్పేసి అన్న ప్రధానంతో మా నాన్నగారు అలాగా మతి స్థిమితం లాగా మాట్లాడుతున్నారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది. అదే
ఇప్పుడు వరకు ముద్రగడ పద్మనాభం ఎలక్షన్ దగ్గర వరకు వచ్చింది, ఆల్మోస్ట్ ఇక 4-5 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి టైంలో ఇప్పుడు వరకు ముద్రగడ పద్మనాభం మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొత్తగా రాజేష్ మహాసేన అనేవాడు మొన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలో కూడా ఉన్నాడు. పి గన్నవరం నియోజకవర్గం సీట్ అనేది దక్కించుకొని కొంచెం ఏదో చిన్న మిస్టేక్స్ వల్ల అది విఫలం చెందారు. అక్కడ వరకు బాగా సడన్ గా పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ చాలా డేంజర్, పవన్ కళ్యాణ్ ఓడించాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ కి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ చేయొచ్చు అంటారు? అసలు రాజేష్ మహాసేన అన్న ఆయన నిలకడలేని వ్యక్తి. ఆయనకి ఒక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత అయితే లేదు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఇస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు ద్వారా తీసుకుని లోకల్ ప్రజలు ఆశించక దాన్ని తిరస్కరించినందుకు రాజేష్ మహాసేన పక్కన నెట్టేశారు. ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వటాకే పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదన్న కక్ష సాధింపుతో ఆయన పెట్టుకుని అందుకని చెప్పేసి ఇలా తిరస్కరంగా మాట్లాడుతున్నాడు అండి ఆయన. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఆయన ఆ సీట్ ఇచ్చారు, ఫస్ట్ అనౌన్స్ చేశారు, ఆయన దక్కించుకోలేకపోయాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎంత నెగిటివ్ గా కామెంట్ చేయడం, ఎలక్షన్ కి 3-4 రోజుల ముందు ఎంత వ్యతిరేకంగా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? ప్యాకేజ్ బలంగా తీసుకున్నాడు అండి ఆయన, అందుకని చెప్పేసి తీసుకున్నాడు. ఒకప్పుడు వైసీపీనే ఫస్ట్ వైసీపీలో ఉన్నాడు, తర్వాత వైసీపీ నుండి బయటకు వచ్చి వైసీపీని బాగా వ్యతిరేకించాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేవుడు, మెగా ఫ్యామిలీ దేవుడు, చంద్రబాబు దేవుడు అని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యామిలీ వ్యతిరేకం అయిపోయింది. అసలు ఎంతమందిని విమర్శించలేదంటారు మీరు? రాజేష్ మహాసేన ఎంతమందిని విమర్శించలేదు? మీ న్యూస్ వాళ్ళకి తెలీదా? ఆయన గురించి పెద్దగా హైలైట్ చేసి మాట్లాడాల్సిన విషయం కూడా వేస్ట్. ఒక పక్కన ఒక రిక్షా వాడి గురించో లేకపోతే ఒక చిరు వ్యాపారం గురించో మాట్లాడితే అది ఏమో ఉపయోగపడుతుంది. ఇలాంటి వాడి గురించి మాట్లాడటం వల్ల ఆయనకి అంటే ఆయనకు టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ అంతే. అది ఫైనల్ గా మరి అలాంటి వ్యక్తులు ఇలాంటి రాజకీయాల్లో నిక్కర్స్ గా నిజాయితీగా పనిచేసే పవన్ కళ్యాణ్ లాంటి ఇలాంటి ఓసర వెల్లులు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మాట చెప్పండి. అదైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరో కూడా అంగీకరించమండి. అది రాజేష్ మహాసేన అనేవాడు ఒక ఓసర వెల్లు అంటారా? ఓసర వెళ్ళండి, త్రిబుల్ 5 ఏళ్ళలో 5 3 రకాలండి, 3 రకాల ఓసర వెళ్ళు. 3 ఓసర వెళ్ళు కలిపితే ఎంత బలం ఉంటుందో అంటే ఏ ఎండకు ఆగుడుగా పడతాడండి ఆయన. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అండి. ఫైనల్ గా మీరైతే మీ సపోర్ట్ ఎవరికి, మీరు ఏం కోరుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూర్చోవాలి ఎట్టి పరిస్థితుల్లో. అసెంబ్లీలో కూర్చుని దౌర్జన్యాలు అరాచకాలన్నిటిని ఎదిరించే గలంగా పవన్ కళ్యాణ్ చూడాలని అసెంబ్లీలో మా కోరిక. అవినీతిపై అక్రమపై గలవెప్పి మాట్లాడాలి. అది దానికి మేము స్వచ్ఛందంగా అందరూ కూడా ఎప్పుడు కూడా కష్టపడతాం. మా సచ్చే వరకు కూడా, మా విశ్వాసం వదిలే వరకు కూడా ఆయనతోటి మాకు ఎప్పుడు ఆయనగా ఉంటారు. ఎలాగండి? ఫైనల్ గా పిఠాపురం ప్రజలకు మీరేం చెప్పాలనుకున్నారు? పిఠాపురం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి అఖండ మెజార్టీతో మన ప్రజెంట్ అధిష్టాన పార్టీ వైసీపీ వాళ్ళకి కానీ ఉన్న పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా మతిని స్పందించేలా అపారమైన మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.